పెంటపాటి పుల్లారావు గారు, ఏంటి సార్ ఈ వార్తలను ఎంతవరకు నమ్మాలి? ఒకటి, అస్సాం సీఎం స్పందించిన అంశం అనేది ఒకటి. రెండోది, అటు చైనాకు సంబంధించి ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక రకమైన ప్రకటన. సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జికాయ్గావ్ చేసిన ప్రకటనని మీకు చదివి వినిపిస్తున్నాను. చైనా బ్రహ్మపుత్ర నదిని ఆపగలదు, భారత్ సింధు జలాలను ఆపడం పైన ఆయన స్పందన ఇది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? ఆల్రెడీ చైనా సౌత్ నార్త్ దక్షిణాది నుంచి ఉత్తరానికి బ్రహ్మపుత్ర నది నుంచి ఆల్రెడీ తీసుకెళ్తున్నారు టనల్స్ ద్వారా, కెనాల్స్ ద్వారా. ఇది కొత్త ఏం కాదు. వాళ్ళ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ మొత్తం బ్రహ్మపుత్రల నీరు వాళ్ళే వాడుకోవటానికి. గత చరిత్రలో మేకాంగ్ నది అని ఉన్నది, 7 ఆసియన్ దేశాల్లో వెళ్తాది. ఆ నది టిబెట్ లో ఇలాగే స్టార్ట్ అవుతే వాళ్ళు ఆఫ్ చేసి అంతా తీసుకున్నారు, మిగిలిన పంపిస్తున్నారు. చైనా కొత్తదేం కాదు, చైనా చేస్తాను అని అందరికి తెలుసు. చేసినా భారతదేశానికి నష్టం లేదు. ఎందుకంటే 70% నీరు బ్రహ్మపుత్ర నీరు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, భూటాన్ నుంచి వస్తుంది. మనకేం నష్టం ఉండదు. అనిపించిన ఆ వరదలు తగ్గుతాయి, సరిపడే నీరు మనకు ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. అందువల్ల అది అలాగ అన్నారు. ఎంత మనం అన్ని ఆలోచించుకుని, మన ప్రభుత్వం ఆలోచించుకుని అన్ని చేసి ఉంటుంది. ఎందుకంటే ఇండస్ నది చేస్తే అలా ప్రెషర్ తీసుకొస్తారు. తర్వాత ఏంటి, ఒక విషయం మర్చిపోవద్దు, మన నీరంతా బ్రహ్మపుత్ర నీరు, గంగా నీరు బంగ్లాదేశ్ వెళ్తుంది, ఆఫ్ చేసేస్తాం అది కూడా. అందువల్ల ఏదో మాట వరుసకి అన్నారు, దాంట్లో తప్పులేదు. ఇవన్నీ ఆలోచించి చేసి ఉంటారు మన ప్రభుత్వం. మన కామన్ మ్యాన్ ఎవరైనా న్యూస్ పేపర్లు చదివేవాళ్ళు, బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుసు, 70% నీరు బ్రహ్మపుత్ర నీరు మన దేశం నుంచే వస్తుంది, అంత నీరు వస్తుంది. మీరు చూడండి, అరుణాచల్ ప్రదేశ్ లో ఎంత వరద నీరు వచ్చిందో బ్రహ్మపుత్రకి, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మాన్సూన్ అనే వర్షాకాలం అంతా అక్కడే ఎక్కువ స్టార్ట్ అవుతారు, ఎక్కువ అక్కడే వెళ్తారు. అందువల్ల అది ఒక ఎంటీ థ్రెట్. చైనా ఎప్పటికైనా వాళ్ళు ఉన్న నీరు తీసుకెళ్ళిపోతారు, బ్రహ్మపుత్ర కొద్దిగా వదులుతారు వరదల టైంలో, అంతే. అందువల్ల మనం ఏం భయపడక్కర్లేదు, పారిపోక్కర్లేదు. మనం తీసుకున్న స్టెప్ ఇండస్ నది మీద వెనక్కి వేయకూడదు. పాకిస్తాన్ నువ్వు దారిలోకి వస్తావా, రావా, వస్తే నీరు ఇస్తావు, అంతే. దానికంటే ఇంకో మాట లేదు. హ్యాపీగా ఇస్తాం నీరు, నువ్వు ఒప్పుకో. నీ టెర్రరిజం బాగానే అంటున్నావు, అంతే కదా, దానికంటే ఎక్కువ చెప్పట్లేదు కదా మనం. అందువల్ల అది పాకిస్తాన్కి ఆప్షన్ ఇచ్చాం. చైనా ఇలాంటి మాట్లాడతాది, మన చైనా యుద్ధంలోనే జాయిన్ అయిపోతాదని పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేశాడు. జాయిన్ అవ్వలేదు కదా, అవ్వలేదు కదా. నేను రష్యాకి తగిలిన దెబ్బ, యుక్రెయిన్ రష్యాను కొట్టిన దెబ్బ చైనాకి కూడా తగిలింది. అది ఇప్పుడు భారతదేశానికి ఆ భయపడేది లేదు. చేస్తే చేయి, మేము చూసుకుంటామని చెప్తాం చైనాతో. చైనాకి మనకి పెద్ద ఆర్థిక సంబంధం ఉన్నది, వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అన్ని విధాలుగా భారతదేశంతో కట్ ఆఫ్ అయిపోతారా పాకిస్తాన్ గురించి? పాకిస్తాన్కి మీరు అమ్ముడైపోయారా? ఆ ప్రశ్న వస్తుంది. మన గవర్నమెంట్ కూడా అంటే మరి చైనా కుట్రలు అలాగే ఉన్నాయి కదా పెంటపాటి పుల్లారావు గారు. లేటెస్ట్ అంటే ఇది నిన్నటిది, కొద్దిగా మన డిబేట్కి ప్రారంభానికి కొద్ది గంటల ముందు జరిగిన ఒక పరిణామాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఆ చైనాకు సంబంధించి కొత్తగా ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసింది. ఆల్రెడీ ఒకటి ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించి, ఈ సంస్థ ప్రారంభానికి పాకిస్తాన్ అటెండ్ అయింది, అలాగే నేపాల్ విదేశాంగ మంత్రి కూడా అటెండ్ అయ్యారు. ఇప్పటికే తెలుసు పాకిస్తాన్ తన గుప్పిట్లో పెట్టుకున్న వాతావరణం, అలాగే మిగతా దేశాలను కూడా కొంత రుణాలు బూచిగా చూపించో, లేదంటే ఆదుకుంటామని బూచిగా చూపించో అందరిని దగ్గర తీసుకుంటున్న పరిణామం. మరోవైపు ఇప్పుడు లేటెస్ట్గా ఈ బ్రహ్మపుత్ర పైన అక్కడ సెంటర్ ఫర్ గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైనా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చేసిన ప్రకటన, ఇవన్నీ చూస్తుంటే స్థూలంగా ఏమనిపిస్తుంది? ప్రతి దేశంతో తగు ఉన్నది, ప్రతి దేశంతో గొడవలు ఉన్నాయి, కొత్త కాదు. ప్రతి దేశంతో తగు అన్న విషయాల్లో. కానీ చైనాకు అలవాటు, తగు అంటే చైనా కొత్త కాదు. చక్కగా వాళ్ళు ఇది అన్ని దేశాలు వాళ్ళకి వచ్చిన తగుకి బాధలేదు. ఇప్పుడు అమెరికా చైనా కూడా వాణిజ్య ఇరిగిపోయింది, వాణిజ్య టాక్స్ ఇరిగిపోయింది. అప్పుడు మళ్ళీ అమెరికా థ్రెటన్ చేసింది చైనాని. ఇప్పుడు వెంటనే థ్రెటన్ చేసింది, తైవాన్ గురించి మేము ఊరుకోం, తైవాన్ గురించి మేము సాయం చేస్తామని 40 సంవత్సరాలు అన్న మాట నేను అమెరికా అన్నది. అందువల్ల ఇదంతా కొత్త కాదు చైనాకి. తగు అంటే చైనా
సో ఇవన్నీ మామూలుగా తీసుకుంటారు, కానీ చైనా రోజు రోజుకి ఇరుకులో పడిపోతుంది. అమెరికా సాఫీగా చైనాతో ఏదో చేసుకుందాం ట్రంప్ అంటే చైనా ఒప్పుకోలేదు. మీరు మమ్మల్ని బెదిరిస్తారా, మీరు తగ్గిపోవాలి. తైవాన్ సంగతి ఏంటి ఇవన్నీ పెడితే నిన్న మీరు చూశారు కదా, అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నారో, తైవాన్ మేము రక్షిస్తామన్నాడు. ఏవైనా రక్షిస్తాం, మీరు అడ్డు వచ్చినా రక్షిస్తామన్నారు. ఇప్పుడు ఆ మాట అనలేదు. సో చైనాకి ఇబ్బంది కాలం పరిస్థితి, ఇబ్బంది కాలం టైం వచ్చింది ఇప్పుడు. అందువల్ల మనం ఇవన్నీ వాచ్ చేస్తా మెల్లిగా మనం చేసుకుంటా పోతా ఉంటాం అంతే. ఈ విషయంలో ఏం తొందరపడక్కర్లేదు. ఒక్కో విషయం డీల్ చేయొచ్చు. 70 సంవత్సరాలు బట్టి చైనాతో విరోధం, పాకిస్తాన్తో 80 సంవత్సరాలు బట్టి విరోధం. మనం ఆటోమేటిక్ గా ఇవన్నీ డీల్ చేసుకుంటా వస్తా ఉంటాం. అంటే పెంటపల్లి పుల్లారావు గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఒకవేళ బ్రహ్మపుత్ర అని కనుక చైనా ఆపేస్తే మన దేశం నుంచే బ్రహ్మపుత్ర అలాగే గంగా ఈ రెండు నదుల మెజార్టీ ప్రవాహం బంగ్లాదేశ్కి వెళ్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ దిగువన ఉంది కాబట్టి ఈ నదులు ప్రవాహ పరంగా మనం చూసుకున్నప్పుడు అది ఆపిస్తాము, ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఎఫెక్ట్ అవుతుందని. ఒకవేళ కనుక చైనా ఈ తరహా నిర్ణయం తీసుకుంటే మనం ఖచ్చితంగా అలాంటి నిర్ణయం తీసుకుంటామా? బంగ్లాదేశ్కు గంగా నదీ ప్రవాహాలు, బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాలు అడ్డకుండా నిర్ణయం తీసుకోగలమా, తీసుకుంటామా? ఆల్రెడీ తీసుకోవచ్చు, ఆల్రెడీ తీసుకుంటాం. ఈ సంవత్సరం బంగ్లాదేశ్ కి చెప్పవలసిన బుద్ధి కూడా జరుగుతుంది. మాన్సూన్ అవగానే ఫరక బ్యారేజ్ ఉన్నది, తక్కువ నీరు వదులుతాం. బంగ్లాదేశ్ తెలుసు, వాళ్ళ కింద ఉన్నారు 2 నదులు మనయే, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎందుకు ఇవన్నీ చేశారు? పాకిస్తాన్ తో మనకి ఆపరేషన్ సింధూర్ ముందలు చేశారు. ఏదో పాకిస్తాన్ చైనా కలిసి అన్ని ఏదో చేస్తారు, అన్ని ఇరిగిపోయినాయి కదా, ఆ కళలన్నీ ఇరిగిపోయినాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఒంటరిగా ఉన్నది, ఒంటరిగా ఉన్నది. వాళ్ళకి తెలుసు రోజు రోజుకి చైనా చేయగలిగింది ఏం లేదు. నీరు ఆఫ్ చేస్తే వాళ్ళకి నీరు వెళ్ళదు ఆటోమేటిక్ గా. అది చైనాకి తెలియదా? చైనాకు బాగా తెలుసు. బంగ్లాదేశ్కి తెలుసా? తెలుసు. చదువు తొందరపడక్కర్లేదు. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒక కొత్త డాక్టర్ మా మీద ఏమన్నా మీరు యాక్షన్ తీసుకుంటే టెర్రరిస్ట్ యాక్షన్ ఎవరిని లెక్క పెట్టవద్దు స్పష్టంగా చెప్పేశాం. అందువల్ల దాని మీదే మనం నిలబడతాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కనపడింది ఏంటంటే, చైనాతో మీరు మాకు వ్యతిరేకం చేస్తా ఉంటే ఇంకో రకంగా మేము చూసుకోవాలని కూడా ఆ వార్నింగ్ కూడా వస్తుంది రాబోయే రోజుల్లో. మన బంధుత్వం, మన స్నేహం చైనాతో మారిపోతుందా? మారిపోతుంది. ఇవన్నీ పెద్ద మార్పులు వస్తున్నాయి. మన ఇంటర్నేషనల్ విషయాలు అనుకోని సడన్ గా వచ్చేస్తాయి, సడన్ గా మార్పులు వస్తాయి. ప్రిపేర్ అవ్వ ఉండాలి భారతదేశం. మనకి భారతదేశానికి పెద్ద థ్రెట్ ఏంటంటే ఇతర దేశాల నుంచి ఉన్న థ్రెట్, మన సరిహద్దుల్లో ఉన్న థ్రెట్. సో అది తగ్గదు. మనకి ఇంకో 20 సంవత్సరాల 50 సంవత్సరాల తప్పకుండా చైనా పాకిస్తాన్ స్నేహం ఇరిగిపోయే వరకు మనకి ట్రబుల్ ఉంటుంది. ఎప్పుడు వదిలేస్తుంది చైనా పాకిస్తాన్? ఇంకా వీళ్ళతో ఎక్కువ నష్టం. అంటే మరి వాళ్ళిద్దరి మధ్య స్నేహం విరిగిపోయే ఛాన్స్ ఉందా? ఎందుకంటే సింధు జలాలను మనం ఆపేసింది పాకిస్తాన్కి. పాకిస్తాన్ ఆల్రెడీ 1-2 సార్లు అప్పీల్ చేసింది కాబట్టి ఉగ్రవాదాన్ని మీరు ఆపితేనే మేము ఆపుతామని మనం కరాఖండిగా చెప్పేసాం, వెల్ అండ్ గుడ్. కానీ పాకిస్తాన్ ఇబ్బంది పడుతుందని మేము బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తే అని చైనా ప్రకటన చేయడం అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం కానీ, వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కానీ, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కానీ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. అది విరిగే ఛాన్స్ ఉందా? విరగనంత వరకు ఈ సరిహద్దుల్లో ఈ సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదా.